దొంగల రాజ్యం, దొరల పరిపాలన, నిరుపేద బ్రతికేది ఎక్కడ? ఆలోచించండి ఒకసారి. ఈరోజు మియాపూర్ 28 సర్వే నెంబరు ఎంత ఘోరం జరుగుతుంది. నిన్నటి రోజు ఇష్టం వచ్చినట్టు 30 సంవత్సరాల నుంచి షాపులు పెట్టుకొని వాళ్ళ కష్టార్జితంతో బ్రతుకుతున్న ప్రజల పైన దౌర్జన్యం చేస్తూ వాళ్ళ కాడ లంచాలు కూడా తీసుకొని వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకుండా వాళ్ళ సామాను కానీ వాళ్ళకున్న పనిముట్టు కానీ వాళ్ళు అమ్మాల్సిన సామాను కానీ ప్రతిదీ నేలమట్టం చేశారు. ఇంత దౌర్జన్యాలా? ఇలాంటి నాయకులైనా మీరు ఎన్నుకున్నది? ఇలాంటి గవర్నమెంట్ ఆ ప్రజలకు న్యాయం చేసేది? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి. 28 సర్వే నెంబర్లు చుట్టూ బిల్డింగులు మధ్యన పుడిచారు. కానీ ఆ బిల్డింగులు ఎవరివైతే ఉన్నాయో వాళ్ళ దౌర్జన్యం ఎలా ఉందో తెలుసా? ఇది మా ఏరియా, మా మధ్యన మీరు ఉంటే మా ఇజ్జతి పోతుంది అంటే ఎలక్షన్ టైం అప్పుడు మీకు ఓటు వేయడానికి ప్రజలు కావాలి. గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ జాగ్రత్త ఏవైతే ఉన్నాయో అందులో ఉండడానికి ప్రజలు అర్హత లేదు. అందులో రాజకీయ నాయకులు మేము ఓటేసి గెలిచిన తర్వాత, మీకు అందరం వచ్చిన తర్వాత మీరు దౌర్జన్యంగా కబ్జాలు చేసుకుంటూ దొంగ సొమ్ము తింటూ ప్రజలకు దక్కాల్సింది దక్కనీయకుండా సిగ్గు లేకుండా ఆ డబ్బు తనవగిస్తూ ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలని బాధ పెట్టడం మీకు ఇది ఏమన్నా తగునా? నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయం జరగలేదు. ఎస్, నేను మళ్ళా చెప్తున్నా. గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు ఏం వచ్చింది పోయే కాలం. ఎందుకు ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు? ప్రజలు గవర్నమెంట్ ప్రజలు నోటు నుంచి వచ్చినప్పుడు మాట చేతగా కనిపించదా? ఈ అన్యాయం ఎందాక సాగేది? ప్రజలు కూడా తెలుసుకోండి. మీకు ఏ పార్టీ కావాలి? సదా మీ సేవలు ఉన్న నాయకులు కావాలా? లేకపోతే మిమ్మల్ని దోచుకుంటూ ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసుకుంటూ సొమ్ములు చేసుకుంటూ అందరం ఎక్కుతూ మన కాలి కింద వేసుకు తొక్కుకుండే నాయకులు కావాలా? ప్రజలు ఆలోచించండి. వచ్చే ఎలక్షన్స్కి మీరు ఎవరిని గెలిపించుకుంటారు మీ ఇష్టమని. మేమైతే మా పోరాటాన్ని ఆపము. ఎప్పటికైనా కూడా ప్రతి క్షణం ప్రజల అందుబాటులో ఉండే మా యొక్క పార్టీ, నేతాజీ పార్టీ ముందుకు నడిపిస్తూ ప్రజలకి ఏ అవసరత ఉన్నా కూడా తీర్చడానికి సదా మీ సేవలు ఉంటాం.